మా ఇప్పుడు కూడా మా విశ్వక్సేననే వస్తుంది నాకు. విశ్వక్సేన్కి ఈ కథ చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకి చాలా ఇష్టం అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ డైలాగ్ నేను చెప్పాను. ఆయన ఇదే మాట అన్నాడు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది సార్ ఇది కథ అని చెప్తే, సరే ఓకే అంతే కదా, నాకు ఇంకేమి ఆర్టిస్ట్, ఓకే హీస్ గుడ్ లుకింగ్ బాయ్, ఓకే చేద్దాము అనుకొని దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ దెన్ రెమ్యునరేషన్ అని వచ్చేసరికి, సో ఆయన మేనేజరు మాట్లాడిన ఒక టర్మ్స్ అనేది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎలాగ ఇంత ఎలాగవుతుంది అన్నప్పుడు తర్వాత వేరే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. హీ వాంటెడ్ అన్ ఏరియా, ఒక ఏరియా నేను తీసుకుంటాను, ఓకే నో ప్రాబ్లం, నాకు అదేం లేదు అది ఇచ్చి. అండ్ దెర్ వాజ్ అన్ అడ్వాన్స్. ఇక్కడ అడ్వాన్స్ డబ్బు ఇచ్చాను అది చెప్పుకోవడానికి ఈరోజు నేను రాలేదు, బట్ చెప్పాల్సిన ఒక కథ ఇది, బాధ్యత చెప్తున్నాను. సో అది జరిగింది. తర్వాత దెర్ వాజ్ నో ఇష్యూస్. అండ్ ఎన్ని సరెలు డిస్కషన్స్ అని పిలిచినా హీ నెవర్ యూస్ టు కమ్. నేను కూడా ఇంతవరకు నా లైఫ్లో ఎవరికి ఇన్ని మిస్డ్ కాల్స్ అనేది ఎవరికి నేను ఇవ్వలేదు. బట్ మేబీ అండ్ అగైన్ నేను తప్పుగా కూడా అనుకోలేదు, బిజీగా ఉండొచ్చు, చాలా సినిమాలు, ఆ సినిమా ఈ సినిమా. అండ్ అగైన్ ఈ స్టార్టెడ్ ఏ మూవీ వేర్ హీస్ డైరెక్టింగ్, డైరెక్షన్ ఉంటుంది చాలా అని నేను అర్థం చేసుకుంటూనే వచ్చాను. ఈవెన్ ఆయనకి కాస్ట్యూమ్స్ డిజైనర్ని ఎన్నిసార్లు పంపించానో తెలియదు, దానికి కూడా టైం దొరకలేదు. ఇలాగే జరిగింది. అండ్ ఫైనలీ ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, వీ హ్యాడ్ ఎ స్కెడ్యూల్. ఒక 30 days స్కెడ్యూల్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంక 2-3 daysలో షూటింగ్ ఉంది. జగపతి బాబు గారు ఉన్నారు అందులో, చాలామంది ఆర్టిస్టు, ఈవెన్ కేరళలో కొంతమంది ఆర్టిస్టులు అంతా ఫిక్స్ చేశాను. అండ్ ఇమ్మీడియట్గా ఒకరోజు వచ్చి ఆయన మేనేజర్ ఆయన వచ్చి సార్ కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి. ఓకే చెప్పండి, బికాజ్ నేను యాక్టరే, 1 రోజు 2 రోజులు అడ్జస్ట్మెంట్ అనేది నార్మల్గా ఉంటుంది కదా, చెప్పండి. లేదు ఈ స్టార్టింగ్ 3 days నాకు ఈ సినిమా ఇది ఉంది, ఇప్పుడే ఫారిన్ నుంచి వచ్చాను, కొంచెం ట్యాన్ అయిపోయాను, అది సరే చెప్పండి పర్వాలేదు, ఎప్పటి నుంచి యూ కెన్ కమ్. సో దెన్ తర్వాత తెలిసింది ద హోల్ స్కెడ్యూల్ హీ డిడ్ంట్ వాంటెడ్ టు కమ్. అరే ఇంతమంది నేను ఆర్టిస్ట్ పెట్టుకున్నాను, జగపతి బాబు గారు ఎప్పటి నుంచి డేట్ తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఉంది నాకు ఎలా చేసి. దెన్ ఈ సైడ్ లేదు సార్, నాకు కొంచెం ఫ్రెష్గా వస్తాను, కొంచెం ఫిజిక్ అంతా ఇంకొంచెం బాగా చేసుకోవాలి అని చెప్పేసరికి నేను నా టీంతో మాట్లాడాను. దెన్ మనకు అదే కదా కావాలి, ఫ్రెష్గా యాక్టర్, ఫ్రెష్గా ఉండాలి. వీ వాంట్ టు డూ ఏ గుడ్ మూవీ, ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఒక ప్యాషనేట్గా ఒక మంచి సినిమా తెలుగులో తీద్దామనుకొని, సరే అది కూడా ఇచ్చేసి టోటల్ అన్నీ క్యాన్సిల్ చేశాను. ద హోల్ స్కెడ్యూల్ ఐ క్యాన్సిల్డ్. సో జగపతి బాబు గారు డేట్ వేస్ట్ చేయకూడదని ఆయన కోసం 2 days షూట్ పెట్టుకున్నాను అంతే. సో ఈయన్ని టోటల్ ఈయనది క్యాన్సిల్ అయింది, అంత క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కూర్చొని నెక్స్ట్ అట్లీస్ట్ డేట్ నెక్స్ట్ అని తెలియాలి కదా, నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడని. తర్వాత ఆయన మేనేజరు ఆఫ్టర్ వీక్ దే సెడ్ ఓకే సార్ వీఆర్ వెరీ వెరీ సారీ, ఇది ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇచ్చేస్తాను, అంటే ఈ థర్డ్ నుంచి నెక్స్ట్ December 10th వరకు మీదే ఫుల్గా చేసేద్దాం సార్, ఇంకేది సినిమా లేదు, నాది ఫినిష్ అయింది. సరే ఓకే. అగైన్ 3-4 days అయిన తర్వాత లేదు ఈ సెంటర్లో నాకు ఒక 1 week కావాలి, రెస్ట్ కావాలి, మీకు ఏది ఇష్టమో అదే ఇవ్వండి ఆ డేట్ అన్నారు. సరే అది కూడా ఓకే, నా అసోసియేట్కి చెప్పి అగైన్ వీ ప్లాన్, అందులో కూడా డేట్స్ ఇచ్చేసాం. ఇది ఓకేనా, ఓకే దిస్ ఇస్ ఫైన్. ఇలాగే జరిగింది. అండ్ ఐ కాల్డ్ హిమ్ సో మెనీ టైమ్స్. సి బిఫోర్ షూటింగ్ ఏదైనా చేంజెస్ ఏదైనా ఉంటుంది కదా, నీకేమైనా అనిపిస్తే ఐ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మూవీ, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్, రండి ఏదైనా చిన్న చేంజెస్ ఏదైనా ఉన్నా లెట్స్ టాక్ అని. అస్సలు రాలేదు, లాస్ట్ మినిట్ వరకు రాలేదు. అండ్ ఇంకేం ఎల్లుండి అంటే ఫస్ట్ ఐ థింక్ 31st హీ కేమ్, 31st or 1st హీ కేమ్. సారీ 31st అనుకుంటాను. వచ్చిన తర్వాత
అగైన్ కథ మాట్లాడుకున్నాం. నేను ఫస్ట్ డే ఎలా చెప్పానో అది అంతకన్నా ఇంప్రూవైజ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మేకింగ్ దిస్ మూవీ ఫర్ మై డాటర్, బట్ హీరో క్యారెక్టర్ ఎలివేషనే సూపర్గా ఉంటుంది ఇందులో. బికాస్ టోటాలిటీ చూస్తాను నేను, ఒక ఫుల్ పిక్చర్గా చూడాలని అది ఫుల్గా చెప్పాను విత్ డైలాగ్స్ అన్నీ చెప్తే, సార్ సూపర్ సార్, ఇప్పుడు నాకు బాగా ఎక్కిపోయింది, నాకు బాగా నవ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్, నవ్ అదరగొట్టేద్దాము అనంత చెప్పి దెన్ హీ లెఫ్ట్. ఐ సెడ్ ఓకే అగైన్ వీఆర్ మీటింగ్, రేపు షూటింగ్ అనగానే ఇంకొకసారి మీట్ అయ్యి గెటప్ అన్నీ చూసుకుందాము అని చెప్పాడు. చెప్తే సరే ఓకే అని వి బిలీవ్డ్. అండ్ థర్డ్ షూటింగు, ఈరోజు 4th కదా, అది నిన్న షూటింగు, నిన్న మార్నింగ్ నుంచి షూటింగు, 5th, 3rd నుంచి షూటింగు. సో 2nd నైట్ వరకు మెసేజెస్ అన్నీ పెట్టాడు. నేను కూడా అడిగాను, విశ్వక్ పేరు చేంజ్ చేద్దామా, ఏదైనా హీరో పేరు మారుద్దామా అంటే ఆయన ఒక కొన్ని పేర్లు సజెస్ట్ చేశాడు. సో ఇలాగా కాన్వర్జేషన్ జరుగుతూనే ఉంది. దెన్ మీట్ అవుదామా ఎప్పుడు, రేపే షూటింగ్ మనకి, ఐ వాంట్ టు సీ ద గెటప్, అది ఏమీ చూడలేదు కదా అని. లేదు సార్ మన పని మీదే ఉన్నాను అని కటింగ్ షాప్ నుంచి ఈ సెంట్ మీద పిక్చర్స్ ఆల్సో ఐ కెన్ షో యూ నౌ. అది వీడియో ఫుల్గా కటింగ్ చేసుకొని చూడండి సార్, మన కోసం చేస్తున్నాం, రేపు నుంచి అదరగొట్టేద్దాము, విల్ కిల్ అనంత. నేను ఐ సెడ్ ఓకే విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్, ఫెంటాస్టిక్గా సినిమా చేద్దాం, యాజ్ ఎ టీమ్ విల్ డూ. ఇవన్నీ అయిపోయింది. తర్వాత ఈ సెట్ ఈ మెసేజ్ మీ సేయింగ్ దట్ నేను ఒక యాక్టర్ని చూడడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ లేట్ అయిపోవచ్చేమో సార్, నేను ఈరోజు రాలేను, రేపు వస్తాను అని. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, పక్కాగా ఒక్క ముక్క కూడా ఎవరు ఇది కాదు అని చెప్పలేరు, అది చెప్తున్నాను మీకు. సో ఆయన వెళ్ళారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యాక్టర్, ఎవరు ఇంటికి వెళ్ళారు అనేది మనకి అనవసరం ఇప్పుడు. సో వెళ్ళాడు, రాలేదు, హీ టోల్డ్ లేట్ అయిపోవచ్చేమో అని. అంటే అగైన్ మార్నింగ్ నా అసిస్టెంట్కి చెప్పాను, బీయింగ్ ఏ డైరెక్టర్ ఐ షుడ్ బీ ఫస్ట్ ఆన్ ద సెట్. అండ్ ఇది ఒక అన్రియల్ ఇది తీస్తున్నాం, ముందు బ్యాక్ ప్రొజెక్షన్ అని ఉండేది, ఇప్పుడు అన్రియల్ అని చెప్పి ఒక ఎల్ఈడి అంత బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టి కార్ని పెట్టి తీస్తారు. సో ఆ సెటప్ చేసుకున్నాం, అది కూడా నైట్ సెట్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ద హోల్ నైట్. నేను మా అసిస్టెంట్కి చెప్పాను 6 o'clock కరెక్ట్గా నన్ను లేపే, నిద్రపోతాను అంటే 5 o'clock ఫోన్ చేశాడు. నేను చూసి ఎందుకు 5 o'clock ఫోన్ చేసావు అంటే, లేదు మీకు ఏదో మెసేజ్ వచ్చిందంట చూసుకోండి అని. ఐ సెడ్ వాట్ మెసేజ్ అని చూసుకున్నాను, నాకు భయం వేసింది, ఎందుకురా ఏంటి ఈ నైట్లో ఎవరు మెసేజ్ చేశారని చూస్తే అయింది. 4 o'clock మెసేజ్ పెట్టాడు మన విశ్వక్, సేయింగ్ దట్ సార్ ఐఎమ్ సారీ, రేపు షూటింగ్ ప్లీజ్ క్యాన్సిల్ ద షూటింగ్, కొన్ని విషయాలు ఐ నీడ్ టు డిస్కస్ అని. నాకు అసలు అర్థం కాలేదు, వాట్ ఈస్ దట్. నిన్న నైట్ వరకు ఓకే, కథలో ఏ చేంజెస్ లేదు, క్యారెక్టర్స్లో ఏ చేంజెస్ లేదు, డైలాగ్స్లో ఏమీ చేయలేదు, ఎందుకు ఇలాగా అని. అండ్ దెన్ ఐ కుడెంట్ ఈవెన్ డైజెస్ట్, బికాస్ ఇట్ ఈస్ ఐ ఫెల్ట్ ఇంత అన్ప్రొఫెషనలిజమా, ఎలా జరుగుతుంది ఇది. ఒక ప్రొడ్యూసరు డే అండ్ నైట్ త్రూఅవుట్ ద నైట్ వర్క్ చేశారు మా వర్కర్స్ అక్కడ. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ద టెక్నీషియన్స్, ఫర్ ద వర్కర్స్, ఫర్ మై హోల్ టీమ్. వాట్ విల్ దే థింక్ అబౌట్ మీ? అరే షూటింగ్ ఉంది, నీవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ బాయ్ని కూడా నేను ఐ వుడ్ హ్యావ్ యూనో నువ్వే కావాలని చెప్పి ఉంటాను. వాళ్ళు అదన్నీ వేరే వర్క్నని వదిలేసి వచ్చి ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా లేదు నీకు షూటింగ్ లేదు, ఇక మీద షెడ్యూల్ లేదు, ఆల్రెడీ ఒక షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు వీళ్ళు. నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయాను, నేను ఎవరితో చెప్పాలో తెలియదు. సరే అలాగే ఉండిపోయాను. దెన్ వాళ్ళు మేనేజర్ మెసేజ్ చేశారు, మిస్టర్ మనోజ్ అని చెప్పి, ఈవెన్ ఐ హ్యావ్ గట్ హిస్ మెసేజ్, ఐ విల్ షో యూ నౌ. ఆయన మెసేజ్ పెట్టాడు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ సార్, నాకు ఎలాగా వర్డ్సే రావట్లేదు టైప్ చేయడానికి, ఐ గట్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ప్లీజ్ గివ్ మీ టైమ్, ఐ వాంట్ టు స్పీక్ టు యూ. ఇంత అయిన తర్వాత ఇంకేం సార్ మీరు టైం ఇస్తారు, ఎలా మాట్లాడతారు మీరు చెప్పండి. ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి మర్యాదే లేదు, ఒక రెస్పెక్ట్ లేదు. వేర్ దెర్ ఈస్ నో రెస్పెక్ట్ దెర్ ఈస్ నో లవ్, వేర్ దెర్ ఈస్ నో లవ్
వాట్ ఈస్ ద పాయింట్? అక్కడ టీమ్ వర్కే అన్నదే ఉండదు. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. బికాజ్ వీళ్ళని పెట్టుకుని నేను పెద్దగా డబ్బు సంపాదించాలని నేను సినిమా చేయలేదు. ఏదో పెద్ద బిజినెస్ అయిపోతుంది నాకు అని నేను సినిమా చేయలేదు. మంచి సినిమా చేయాలన్నప్పుడు ఇంతవరకు ఈ స్టార్ క్యాస్ట్ పెట్టుకుని నేను ఎవరికి ఏ ఒక ఏరియా కమిట్ చేయలేదు, ఏ ఒక ఫైనాన్సర్ దగ్గర డబ్బు తీసుకోలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎ గుడ్ మూవీ. చాలా బాధేసింది సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ because I've seen so many professional people. For example, I will tell you, Jagapati Babu is very, very close friend of mine, sir. It is he oka production almost Jagapati Babu production analaga anta close me through me andariki telusu. ఆయనకి డేట్స్ అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ చూడొచ్చు నాది ఇక్కడ ఇంతే ఉంది, ఇది అయిన తర్వాత ఇంకా 2 months ఉండదు. ఓ ఏంటే నువ్వు అలాగే చెప్తే సెంటర్లో ఒక 2 days అడ్జస్ట్ చేయి. నో ఐ హ్యావ్ కమిటెడ్. డూ యూ అండర్స్టాండ్? ఐ హ్యావ్ కమిటెడ్. బాంబేలో ఉంటాను, అక్కడిక్కడ ఉంటాను, వాళ్ళు వేరే ఆర్టిస్ట్ డేట్స్ని తీసుకుంటారు అంటే రియలీ దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. దో ఐఎమ్ సో క్లోజ్ టు హిమ్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హిజ్ ఓన్ ప్రొడక్షన్. దట్ ఈస్ హిజ్ కమిట్మెంట్ ఫర్ ప్రొడ్యూసర్, ఫర్ అన్ యాక్టర్. ఆయన్ని అడిగి కావాలంటే చెప్తాను అని చెప్పారు. దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాలకృష్ణ గారు ఈ పిక్చర్ ఓపెనింగ్కి పిలిచాను సార్. కమిట్మెంట్ అనడానికి నేను చెప్తున్నాను. ఆయనకి ఓపెనింగ్ పిలిచాను, మెసేజ్ పెట్టాను, బాస్ ఇలాగా నా డాక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. ఏంటి అర్జున్, ఏదో మెసేజ్ చూశాను అది అన్నారు. లేదు బాస్ ఇలాగా ఓపెనింగ్ ఉంది. అవునా సరే, ఎప్పుడు ఏదేది అన్నారు. సరే నేను చెప్పాను, ఇక్కడ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ, ఐ మీన్ రామనాయుడు గారి స్టూడియోలో ఉంటుంది. అవునా, ఉండు ఫోన్ చేస్తాను చెప్పి అగైన్ ఫోన్ చేశారు. 10 minutes తర్వాత ఐ డెంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కాల్ మీ బ్యాక్, హీ వాజ్ బిజీ. ఫోన్ చేసి కరెక్ట్గా అడ్రస్ పెట్టు, నాకు ఎక్కడ కరెక్ట్ చెప్పు, నేను వచ్చేస్తాను. నేను అప్పుడు చెప్పాను, ఈరోజు కాదు బాస్, ఇంకా 15 days ఉంది. 15 days అయిన తర్వాత మీ డేట్ కావాలి. అయ్యో అవునా, ఉండు ఒక నిమిషం, 15 days తర్వాత నేను ఎక్కడ ఉంటాను, ఒక నిమిషం ఫోన్ చేస్తాను. అగైన్ హీ టుక్ టైమ్, హీ కాల్డ్ మీ, హీ సెడ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఇక్కడి నుంచి 50 kilometers దూరంలో షూటింగ్లో ఉన్నాను. నేను ఆ ప్రొడ్యూసర్ని అడిగి, డైరెక్టర్ని అడిగి చూసుకొని నేను చెప్తాను అని చెప్పారు. దట్ ఈస్ కమిట్మెంట్ సార్. ఆ తర్వాత పూజ టైంలో కూడా ఫోన్ చేశారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు షూటింగ్ ఉంది, ఆర్టిస్టులు కాంబినేషన్. సేమ్ విత్ మన వెంకటేష్, ఆయనది కూడా షూటింగ్ ఉండింది, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉండింది. ఆయన చెప్పాడు, అర్జున్ ఎప్పుడైనా నీ షూటింగ్ ఎప్పుడు ఉందో చెప్పు, నేను వచ్చేస్తాను. బట్ ఈరోజు సల్మాన్ ఖాన్ వీళ్ళదంతా కాల్ షీట్ ఉంది, పాప ఇబ్బంది అవుతుంది ప్రొడ్యూసర్కి అని చెప్పారు. చిరంజీవి గారు ద సేమ్ థింగ్, ఈవెన్ హీ టోల్డ్, ఆయన కూడా ఇక్కడ బయట ఉన్నారు, చూస్తాను అర్జున్, ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఇవ్వకపోతే గ్యారంటీ వచ్చేస్తాను. దిస్ ఈస్ వాట్ సార్, వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, కమిట్మెంట్ ఇవన్నీ.